నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరణ వృద్ధాశ్రమంలో అనగం చేముదురుగాను శ్రీ బి భరద్వాజ్ గారు, శ్రీమతి ఫణిశ్రీ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్య లక్ష్యంగా 65 మంది రాజశౌద్రులకు ఆకలి తీర్చడానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ బి భరద్వాజ్ గారిచే, అలాగే స్కంద షష్ఠి రోజు సందర్భంగా వారి చెల్లెళ్ళు శ్రీమతి మేధా గారి, అలాగే వారి బావ శ్రీ అనిల్ గారికి స్కంద మరియు కార్తికేయన్ దీవెనలతో సంతానం కలగాలని కార్తికేయని పూజ మరియు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి మేధా గారికి, శ్రీ అనిల్ గారికి తొందరగా సంతానం కలని కోరుకుంటూ, అలాగే శీఘ్రమేవ సంతాన ప్రాప్తి రాస్తూ, అలాగే కార్తికేయన్ ఆశీస్సులు శ్రీ బి భరద్వాజ్ గారికి, ఫణిశ్రీ గారికి, శ్రీమతి మేధా గారికి, అనిల్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మేధా మేడం గారికి, అనిల్ సార్ గారికి తొందరగా సంతానం కలని కోరుకుంటూ, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులు అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు స్కంద మరియు కార్తికేయ పూజ చేయడం జరుగుతుంది. అలాగే స్కంద శిష్యులు సందర్భంగా కార్తికేయునికి ఆశీస్సులు మేధా గారికి, అనిల్ గారికి ఉండాలని కోరుకుంటూ, వారికి తొందరగా సంతానం కలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ కోరుకుంటూ, వారు అనుకున్న జలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీ బి భరద్వాజ్ గారికి, శ్రీమతి ఫణిశ్రీ గారికి, శ్రీ బి బింబాధర్ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి మేధా గారికి, శ్రీ అనిల్ గారికి, చిరంజీవి ధ్యాన్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగతి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఫణిశ్రీ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి మేధా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్యాధారం జరిగే కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ బి భరద్వాజ్ గారు, శ్రీమతి ఫణిశ్రీ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే మురుమురా, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే పులిహోర, అలాగే రైస్,
అలాగే చిక్కుడుకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ, సుఖీభవ, సుఖీభవ. అన్నదాత సుఖీభవ.